కామర్స్ బ్లింకిట్ కావచ్చు, ఇన్స్టామార్ట్ కావచ్చు, జెప్టో కావచ్చు, నిమిషాల్లో కొన్ని నిమిషాల్లోనే మనకి డెలివరీ వచ్చేస్తుంది. పోటీలు పడి మరి నిమిషాల్లో మనకి ఏ వస్తువు కావాలంటే వస్తువు అందిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక రీటైల్ మార్కెట్కి కస్టమర్కి మధ్య టైం గ్యాప్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నా అంతకంటే ఎక్కువ టైం పట్టే సమయంలో 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో మనకి ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. పోటీలు పడి అంటే ఒక్కొక్క సంస్థ పోటీ పడి మరి టైం తగ్గించి మనకి డెలివరీ చేసేస్తుంది అనమాట. ఇది మనం చూస్తే క్విక్ కామర్స్ వచ్చాక మనిషి లైఫ్ ఇంత ఫాస్ట్గా ఉంటుందని అర్థమవుతుంది. అయితే క్విక్ కామర్స్లో ఒక పెద్ద సమస్య, రీసెంట్గా క్విక్ కామర్స్ సంబంధించి గిగ్ ఎకానమీకి సంబంధించి గిగ్ వర్కర్స్ అందరూ చాలామంది ప్రొటెస్టులు చేశారు. అసలు ఏంటి ప్రాబ్లం అంటే తెచ్చే హడావుల్లో ఫాస్ట్గా 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో డెలివరీ ఇచ్చే హడావుల్లో రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎవరైతే దీనిలో వర్క్ చేస్తున్నారో గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది యాక్సిడెంట్స్ గురవుతున్నారు. దీనికి సంబంధించి లేబర్ మినిస్టర్ కూడా ఈ మధ్య మాట్లాడారు. అయితే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటికి అవే అంటే క్విక్ కామర్స్ సంస్థలు ఉన్నాయో ఈ చర్యలు అంటే క్విక్ కామర్స్లో 5 మినిట్స్ 10 మినిట్స్లో డెలివరీ అనేది ఆపేయటం స్టార్ట్ చేశాయన్నమాట. ఇది శుభసూచకం అని చెప్పచ్చు. మనకు తెలుసు లైఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాంతోపాటు గిగ్ ఎకానమీ అనేది భారతదేశంలో చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండిపోతుంది అనమాట. గిగ్ ఎకానమీ అంటే ఫార్మల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఫార్మల్ జాబ్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఏవో ఉండవు. నువ్వు రా పని చేయి, ఎన్ని గంటలు పని చేస్తావు అన్ని గంటలకి పేమెంట్ ఇచ్చి పంపిస్తానని చెప్పి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం గిగ్ ఎకానమీ గిగ్ వర్కర్స్ సేఫ్టీ బిల్స్ కూడా చాలా రాష్ట్రాలు తీసుకొచ్చాయి.